రమణన్న నాయకత్వం వర్ధిల్లాలి, రమణన్న నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఒక మంచి నాయకత్వంతో ఏర్పడింది. ముందు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మండల స్థాయిలో కూడా మంచి కమిటీ ఏర్పాటు అవుతుందనే ఒక ఆశాభావం మేమైతే వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలంటే అందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధానం అనేది చూసాం. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆస్తుల పంపకాలు అందరికి వచ్చాయి, నీళ్లు నియామకాలు అందరికి వచ్చాయి, అన్నీ కూడా సమానంగా జరిగాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక గడ్డపైన బీసీ కులగణన జరిగితే మరో గడ్డపైన బీసీ కులగణన జరగకుండా ఉంటే బీసీలు ఆంధ్రప్రదేశ్ ఉండే బీసీలు పోరాటం చేయరా, అడగరా, వచ్చి చేయరా? ఇదే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా బీసీ కులగణన యొక్క ఏకైక లక్ష్యంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యమైనటువంటి పార్టీ లీడర్లారా ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో బీసీ కులగణన ఆవశ్యకత ఎంతో ఉంది, మీకు కూడా తెలుసు. కానీ అది చేయకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇప్పటికే మన జరిగిన ఎలక్షన్లో 60 నుంచి 70 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ 20 ఎలక్షన్లో కోట్లాది రూపాయలు వెచ్చించే కానీ ఎమ్మెల్యేలు కాలేదు. మేము కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో బీసీలు ఎమ్మెల్యేలు కావాలంటే ఆ కోట్లాది రూపాయలు బీసీలు సంపాదలేరు, బీసీలకు అవకాశాలు రావు, బీసీలు ఖర్చు పెట్టలేరు. అందువలన మేము ఎంతమంది ఉన్నామో మా జనాభా తమాషా ప్రకారం మాకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లు మాకు కేటాయించండి అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక హక్కును మేము అడుగుతున్నాం. అది అడగడం కూడా మీరు తప్పేనా? ఈ విషయాలపైన మీరు బీసీల కోసం మేము ఎంతో చేస్తాము, బీసీల పార్టీ మా పార్టీ ఒక పార్టీ చెప్తుంది, బీసీల ఆత్మగౌరవాన్ని మేము పెంచామని ఒక పార్టీ చెప్తుంది, బీసీలు లేని మా పార్టీలు లేవని చెప్తారు. అటువంటిప్పుడు ప్రతి ఒక్క బీసీ యొక్క హృదయాన్ని కదిలించేటువంటి ఒక మాట బీసీ కులగణన, దానిపైన ఒక జీవో ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ కులగణన లెక్కలు తేల్చండి. నిన్నగాక మొన్న మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువుల లెక్కలు, పశువుల లెక్కలు, ప్రతి ఒక్కరి లెక్క, పశువుల లెక్కలు కూడా లెక్కించారు కదా. అదేవిధంగా సమగ్ర నైపుణ్య శిక్షణ, నైపుణ్య గణన కూడా చేయాలనుకుంటున్నారు కదా. అదేవిధంగా జనాభా గణన చేయాలనుకుంటున్నారు కదా. ఈ దేశంలో బీసీ గణన అనేది స్వాతంత్రం ముందు చేసిన లెక్కలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు కదా. అటువంటి ఒక బ్రహ్మాండమైన ఖ్యాతి మీరు గణన చేసి ఆ ఖ్యాతి బీసీల తరపున మీరు మూట కట్టుకోండి, అది అందరూ కూడా స్వాగతిస్తారు కదా. బీసీ లెక్కలు తేల్చండి అని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్తున్నాం, మీరు ఈ విధంగా చేయకపోవడం వల్ల మేమెంతో 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 సాధిస్తాం 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 మేమెంతో మేమెంతో జై ఫూలే జై అంబేద్కర్ జై ఫూలే జై బాబాసాహెబ్ అంబేద్కర్ జై కాశీరామ్ జై కాశీరామ్ జై కాశీరామ్ జై కాశీరామ్. చేపట్టాలి కులగణన వెంటనే, చేపట్టాలి కులగణన వెంటనే, చేపట్టాలి చేపట్టాలి జనకులగణన వెంటనే, చేపట్టాలి జనకులగణన వెంటనే, చేపట్టాలి జనకులగణన వెంటనే, చేపట్టాలి జనకులగణన వెంటనే. జై భీమ్. జై భీమ్. చెప్తారా